రుణమాఫీ కాలేదని అడగడం కూడా నేరమేనట. రుణమాఫీ కోసం ధర్నాకు పోతామంటే రైతులకు నోటీసులు ఇస్తారట. రుణమాఫీకి పోయే రైతులను అడ్డంగా నిలబడి మీరు ధర్నాకు పోవద్దని పోలీసులే ఆపుతారట. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిందేమో ప్రజాపాలన, చెప్పిందేమో ఇందిరమ్మ రాజ్యం. మరి ప్రజాపాలనలో నిరసన చెప్పే హక్కు ఉండదా? నువ్వు చేసిన మోసాన్ని ప్రశ్నించే హక్కు ఉండదా? నీ దగాకోరు తరాన్ని ఎండగట్టే అవకాశం ప్రజాస్వామ్యంలో ఉండదా అని నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా ఇలా ఒకటి ప్రజలకు అర్థమవుతుంది. మాటలు మాత్రమే ఉన్నాయి తప్ప చేతల్లో కాంగ్రెస్ పార్టీ ఇలా మోసం చేసిందని ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఆ రోజు మనం ఎల్ఆర్ఎస్ తెస్తే ఎల్ఆర్ఎస్ వద్దు అన్నారు. అబ్బా ఎల్ఆర్ఎస్ వ్యక్తి రైతుల దగ్గర ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తారా అన్నారు. ఇప్పుడు ఏమంటుండు ముఖ్యమంత్రి? ఎల్ఆర్ఎస్ జల్లి కట్టుంది 3 నెలల పైసలు వసూలు చేయండి, 10,000 కోట్లు ప్రజల దగ్గర రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసి వసూలు చేయమంటుండ్రు రేవంత్ రెడ్డి. అపోజిషన్ లో ఉంటే ఎల్ఆర్ఎస్ వద్దని వీళ్ళే హైకోర్టులో కేసు వేసింది. గడ్డెక్కగానే ఎల్ఆర్ఎస్ పైసలు వసూలు చేయండి అంటున్నారు. మా అక్క వాళ్ళకి తెలిసి అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఉన్నారు వీళ్ళే. అప్పుడు ఏమో కోట్ల కేసులు వేసింది, ఇప్పుడేమో 10,000 కోట్లు జల్లి వసూలు చేయండి. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. ఈ రకంగా ఏం జరుగుతుందో మీరు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. కార్యకర్తలతో కూడా మనం ఒకటే, గ్రామాన టామ్ చేయండి, ఇంటింటికి పోయి రుణమాఫీ కాని వాళ్ళ వివరాలు సేకరించండి. ఆ వివరాలు పల్లా రాజేశ్వరన్నకి ఇవ్వండి. మేమందరం కలిసి చీఫ్ సెక్రటరీకి ఇచ్చి ప్రభుత్వం మేడలు వంచి రుణమాఫీ అయ్యేదాకా మీ పక్షాన పోరాడతాం. పెద్దరామన్ చెల్ల గ్రామంలో రుణమాఫీ కాని రైతులు 99 మంది రైతులకు కాలేదు అని మా కార్యకర్త ఈ వివరాలు తీసుకొచ్చింది. ఈ 99 కాదు ఇంకా 30 ఉన్నాయి అంటుంది. సో ఈ రకంగా అన్ని గ్రామాల్లో మీరు తీసుకురండి. ఈ అసెంబ్లీని స్తంభింపజేస్తాం, ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం. ఖచ్చితంగా రుణమాఫీ జరిగేటట్టుగా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుంది. ఇంకో మోసం జరిగింది, మీరు గమనించిందో లేదు. జరగాల్సింది 42 లక్షలు, జరిగింది 20 లక్షలు. ఆ 20 లక్షలు కూడా ఏం చేసిరు? డిసెంబర్ 7వ తారీఖు దాకానే మిత్తి కట్టిరు. నువ్వు డిసెంబర్ 7 నాడు ఇస్తాను మోసం చేసి, నువ్వు ఆగస్టులో ఇచ్చి 8 నెలల మిత్తి రైతులకు కట్టమంటున్నారు. 8 నెలల రైతులు మిత్తి కడితేనే బ్యాంకులు క్రాప్ లోన్ రెన్యువల్ చేసి మళ్ళీ కొత్తగా పైసలు ఇస్తుంది. మోసం రేవంత్ రెడ్డి, పాపం కాంగ్రెస్ పార్టీ. మరి రైతులు ఎందుకు వడ్డీ కట్టాలి అంటున్నాడు, రైతులు ఎందుకు మిత్తి కట్టాలి అని అంటున్నా. ఇది పూర్తి రుణమాఫీ అవుతుందా? పాక్షికం అవుతుంది. మీ వడ్డీ రైతులతో కట్టిస్తే అది పూర్తి రుణమాఫీ కాదు, అది పాక్షిక మాఫీ అవుతుంది. నీది కదా తప్పు. 9 తారీఖు చేస్తాని చేయకుండా ఆగస్టులో చేయడం, ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం, రేవంత్ రెడ్డి చేసిన తప్పు. దానికి రైతులకు ఎందుకు శిక్ష అని నేను అడుగుతా ఉన్నా. ఆ వడ్డీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కట్టే విధంగా కూడా మనం ఒత్తిడి పెంచాలి, రైతుల్లో చర్చ పెట్టాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికే కాలాతీతమైంది. జై తెలంగాణ.